బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ 2 మార్లు కేసీఆర్ కు నోటీసులు కూడా ఇచ్చింది. కానీ కేసీఆర్ విచారణకు హాజరు కాకుండా కమిషన్ పై విమర్శలు చేశారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని వాదించారు. అయితే దీనిపై వాదనలు విన్న హైకోర్టు చివరికి కేసీఆర్ పిటిషన్లో పసలేదని తేల్చేసింది. ఆయన వేసిన పిటిషన్ను కొట్టేసింది. దీంతో కేసీఆర్ ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేసీఆర్ తరపున న్యాయవాది మోహిత్ రావు స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు ఇవాళ విచారణకు రానున్నది. జ్యుడిషియల్ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం నిబంధనల ఉల్లంఘన అని, దానికి హెడ్ గా ఉన్న జస్టిస్ నరసింహారెడ్డి ఎంక్వైరీకి ముందే మీడియాకు కొన్ని వివరాలను వెల్లడించారని, ఆయన స్వచ్ఛందంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు. కానీ హైకోర్టు మాత్రం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని తేల్చెప్పింది. పిటిషన్లో లేవనెత్తిన ఆరోపణలకు తగిన ఆధారాలను వాదనల సందర్భంగా రుజువు చేయలేకపోవడంతో కేసీఆర్ వేసిన పిటిషన్ కొట్టివేస్తున్నట్లు తెలిపింది. కమిషన్ ఏర్పాటులో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని, విచారణకు హాజరు కావాల్సిందిగా హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో కమిషన్ నుంచి మరోసారి నోటీసు వస్తుందనే కారణంతోనే కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్రిసభ్య ధర్మాసనం దీన్ని విచారించిన తర్వాత ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ తరపున సీనియర్ న్యాయవాదిగా ఎవరు హాజరవుతారు? తెలంగాణ హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలను ఎలా కౌంటర్ చేస్తారు? సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై మొదటి రోజునే వాదనలను వింటుందా అన్నది తెలియాల్సి ఉంది.